అందరూ కూడా వారి వారి మత భావాలను గౌరవించుకుంటూ అన్నదమ్ముల్లాగా బతుకుతున్నటువంటి దేశం ఈ దేశం. ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు హిందూ, నువ్వు క్రిస్టియన్, నువ్వు ముస్లిం అని అక్కడక్కడక్కడ గొడవలు ఉంటాయేమో, కానీ ఈ రాష్ట్రంలో బ్రతికే ఏ ఒక్కళ్ళకి కూడా నువ్వు హిందూ, నువ్వు క్రిస్టియను, నువ్వు తిరుమత వెళ్ళకూడదు, నువ్వు కాకాని తోట రాకూడదు, నువ్వు గుణదలు రాకూడదు ఎవరు లేరు. నాకు తెలిసి కొన్ని వందల మంది హిందువులు కాకాని తోట వస్తారు, కొన్ని వేల మంది క్రిస్టియన్స్ అక్కడికి తిరుమల వెళ్ళాల్సిన సందర్భంలో మా మిత్రులతో పాటు వాళ్ళతో పాటు వీళ్ళతో పాటు చాలామంది వెళ్తారు. మాతో పాటు ఎంతమంది క్రిస్టియన్స్ రారు? అరే ముస్లిమ్స్కి మీరే చెప్పారు నేను దర్గాకి వెళ్తాను, అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తానని ఇంతకుముందు వీడియోస్లో. దర్గాకి వెళ్ళటానికి, క్రిస్టియన్లోకి రావటానికి మీరు ఎవరండి? మీరు తిరుమలకు జరిగిన అన్యాయం ఏంటి? ప్రసాదానికి జరిగిన అన్యాయం ఏంటి? మీరు అసెంబ్లీలో మాట్లాడేదేంటి? హిందూ మత క్రిస్టియన్స్ మధ్య మీ గొడవలు పెట్టే పద్ధతి ఏంటి? అసలు మీరు ఉప ముఖ్యమంత్రి అయినా, మీరు మంత్రి అయినా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఈ స్థాయికి వచ్చారా? ఏమైనా సిగ్గుందా? ఏమైనా శరం ఉందా? మనం మాట్లాడేదానికి ఏమైనా సొంతనుందా, పొంతనుందా? ఎందుకు మనం ఏం మాట్లాడుతున్నాం? మనం ఏ ధర్మాన్ని పరిరక్షిస్తున్నాం? మనం పోనీ ధర్మాన్ని పరిరక్షించడానికి మనకు వ్యక్తిగతంగా ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని బతికించడానికి మనకు వ్యక్తిగతంగా ఉన్నది ఒక సినిమా యాక్టర్ అనేటువంటి ఒక విధానం తప్ప మన వ్యక్తిగత జీవితంలో ఏమైనా దీనికి పొంతనుందా? ఎవరిని ఎందుకు విమర్శించాలి? ఒక కమ్యూనిటీని హిందువులకి, క్రిస్టియన్లకి, ముస్లిమ్స్కి ఈ రాష్ట్రంలో ఎప్పుడు గొడవలు లేవు సార్. బికాజ్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ ఈరోజు ముస్లిమ్స్కి, హిందువులకి, క్రిస్టియన్లకి మధ్య గొడవలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. మీకు 21కి 21 సీట్లు కేవలం ఒక కమ్యూనిటీ వాళ్ళు వేసినందువల్ల వచ్చినాయా సార్? వాళ్ళు ఓట్లు వేయలేదా? పవన్ కళ్యాణ్కి ఓటు వేసినటువంటి ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మీరు ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోండి. వారి పార్టీ వ్యక్తులకి ఈరోజు మీరు ఓట్లు వేసినటువంటి వ్యక్తులు ఒకసారి మీ పునరాలోచించుకొని మీ యొక్క అంతరాత్మను ప్రశ్నించుకోండి. మనం కనీసం తినేది మనకు అన్నమే అయితే ఎక్కడో వెంకటేశ్వర స్వామికి జరిగిందని ఒక ఆరోపణ వస్తే దానికి హిందూ, ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, చర్చిల్ని, మసీదుల్ని తీసుకొచ్చి అంటగట్టి వాళ్ళతో గొడవలు పెట్టేటువంటి సంస్కృతి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేస్తుంటే మన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఈ కమ్యూనిటీస్కి లేదా? ఈ కమ్యూనిటీస్లో ఓటర్స్కి లేదా? అంత సిగ్గు, అంత చీము రక్తం లేకుండా బ్రతుకుతున్న బ్రతుకులా? గాజు గ్లాసుకు ఓటేసే సందర్భంలో ఇవన్నీ ఆలోచించే ఓటేశారా మీరు? ఎలక్షన్స్కి ముందు ముస్లిం టోపీ ఒకటి పెట్టుకొని, ఎలక్షన్స్కి ముందు సిలువ ఒకటి వేసుకొని ఊరు వాడ ప్రచారం చేసినప్పుడు లేదా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు? ఈరోజు వాళ్ళు మీకు చేదైపోయినారా? ఈరోజు వాళ్ళు మీకు అంటరాని వాళ్ళు అయిపోయారా? ఈరోజు వాళ్ళు మీకు, నేను తెలుగుదేశంలో, జనసేనలో ఉన్న నాయకులను కూడా ప్రశ్నించుకోమని కోరుతున్నా. ఇది మీ స్థాయి. మీ పార్టీల వెనుక ఉన్న జనాల్లో ఇది మీ స్థాయి. రేపొద్దున 2029లో వెళ్ళండి నియోజకవర్గాలకి, వెళ్ళండి ముస్లిం పేటలకి, వెళ్ళండి క్రిస్టియన్ పేటలకి. చెప్పులు చాటలతోటి మిమ్మల్నే కాదు మీ కార్యకర్తలు, మీ నాయకులను కూడా తరిమి పొలిమేరల అవతల కొట్టకపోతే చూస్తూ ఉండండి. జడాశ్రావణ కుమార్ ఇంకోసారి మీడియా ముందుకు రాడు. ఈరోజు ప్రతి కమ్యూనిటీలో, ప్రతి క్రిస్టియన్ కమ్యూనిటీలో, ప్రతి ముస్లిం కమ్యూనిటీ రగిలిపోతుంది మీ వల్ల, మీ మాటల వల్ల. వాళ్ళని వీఆర్ ఆల్సో సపోర్ట్, వి విల్ సపోర్ట్. నిజంగా తిరుమల లడ్డూలో కల్తీ ఎవరైనా చేసి ఉంటే, నిజంగా ఎవరైనా ఇలాంటి కల్తీని జరిగి ఉంటే వీఆర్ ఆల్సో సపోర్ట్, వి విల్ సపోర్ట్. లెట్ దెమ్ అరెస్ట్ అండ్ బ్రింగ్ బిఫోర్ కోర్ట్ ఆఫ్ లా. వాళ్ళని పనిష్ చేసేటట్టు చూడండి. ఎంటైర్ సమాజం మొత్తం మేము అనుకుంటుంది, ఇంక్లూడింగ్ క్రిస్టియన్ అండ్ ముస్లిం సమాజం కూడా మేము అనుకుంటుంది. బికాజ్ ఏ మతానికి విశ్వాసం కలిగినా, ఏ మత సాంప్రదాయాలకు జరిగినా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ కలిసి వచ్చి పోరాటం చేసేటువంటి వ్యవస్థ మన దేశంలో, మన రాష్ట్రంలో ఎప్పటికీ ఉంది. దానికి కారణం ఇదిగో ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషనే ఈరోజు ఇంతమందిని కలిపుంచుతుంది. దీన్ని వదిలేసి
ఒక జడ వేసుకొని, ఒక దండ కట్టుకొని, ఒక డ్రెస్ వేసేసుకొని ఈరోజు అసెంబ్లీలో అందరూ నన్ను ట్యాగ్ చేస్తున్నారు, నేను వేరే డ్రెస్ వేసుకోవడానికి కారణమే అది, నేను వెళ్ళాను ఏదో మాట్లాడాను, అక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు, తర్వాత ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది, కాఫ్ రిపోర్ట్ వచ్చింది, నాకు గిల్ట్ వచ్చింది. ఏమొచ్చింది ఆ గిల్ట్ నీకు? గిల్ట్ వస్తే చేసే పనులేనా ఇవి? గిల్ట్ వస్తే చేసే పనులేనా ఇవి అంటున్నా. ఇదొకటి చూడండి. 1924 మధ్య 48 కోట్ల లడ్డు ప్రసాదాలు విక్రయం జరిగింది. దాంట్లో సుమారు 20 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని 20 కోట్ల 1924 మధ్య అంట 20 కోట్ల లడ్డూలు తయారైనాయి అంట. అందులో 11 కోట్ల లడ్డూలు కల్తీ జరిగిందంట. అందులో 1-2 లక్షల లడ్డు అంట అయోధ్యకి వినియోగించారంట కల్తీ జరిగిన లడ్డు. నేను అడుగుతున్న ఉప ముఖ్యమంత్రి గారిని, అయోధ్యకి పంపించినటువంటి కల్తీ లడ్డు అడల్టర్డ్ అని మీ దగ్గర ఉన్న ప్రాథమికమైనటువంటి ఆధారం ఏంటి? రాష్ట్ర ప్రజలకు చెప్పండి. రాష్ట్ర ప్రజలకు చెప్పండి సార్. ఇదిగో అయోధ్యకు పంపించిన 2 లక్షల లడ్డూలో పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది, లేదంటే కల్తీ జరిగింది అని చెప్పటానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైన ఆధారం ఏంటి? ఒక్క ఆధారం. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే 19 నుంచి 24 వరకు ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామికి సప్లై చేశారో లడ్డూలు, వాళ్ళు పాలు కొనలేదు అంటే మీ ఊహ ఏంటి అంటే వాళ్ళు పాలు కొనలేదు కాబట్టి అక్కడ పాలు కాలేదు కాబట్టి వెనలేదు కాబట్టి నెయ్యి రాలేదు. ఇది మీ అభూతమైనటువంటి కల్పన. రేపు ఇదే కేసు కోర్టుకు వెళ్తుంది. నేనే లాయర్ని అనుకుందాం మాట వరుసకి. మీరు ఎవరైతే నిన్న అసెంబ్లీలో ప్రకటించారు కదా 37 మంది నిందితులు, వీళ్ళందరూ కూడా కల్ప్రిట్స్, చట్టం ముందు వీళ్ళకి తీసుకొస్తారు. సార్ మీరు ఎన్డీటీబీ రిపోర్టు, కాల్ఫ్ రిపోర్ట్లో ఎవిడెన్స్కి పనికిరాదు ఈ కేసు, ఈ రిపోర్టు అని వాళ్ళే చెప్పారు కదా అండి అని అడుగుతా. ఈ రిపోర్ట్లో ఏది ఎవిడెన్స్కి పనికిరాదు, ఇది మాకు సంబంధం లేదు రిపోర్టు, వాళ్ళు ఇచ్చిన శాంపిల్ని మేము టెస్ట్ చేసి ఇచ్చాం, శాంపిల్లో ఏం కలిపారో మాకు సంబంధం లేదు, శాంపిల్లో ఏం స్పెసిఫికేషన్స్ ఉన్నాయో మాకు సంబంధం లేదు, దీంట్లో ఏమైనా కలిపి ఉండొచ్చు కానీ ఇచ్చారు కదా సార్ అంట. అవునండి అంటాడు. ఫస్ట్ క్వశ్చన్తోనే కేసు సంకనాగిపోద్ది. నెంబర్ 2, సిబిఐ ఛార్జ్షీట్ వేసింది. ఓకే, 36 మంది నిందితులను పెట్టింది. నిందితుల్లో నేను ఒకటే మాట అడుగుతా రేపు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని, సార్ చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ప్రియమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు, ముఖ్యమంత్రి గారు రాయమంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రాసినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పమంటే ఇన్వెస్టిగేషన్ చేసి రాసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు 2019-24 సందర్భంలో అడల్టరీ జరిగింది, కల్తీ నెయ్యి వాడిందని TV5 మూర్తి గారు, ఆర్తనాదాల మూర్తి గారు గొడవ పెడుతున్నట్టుగా, మా వెంకటకృష్ణ గారు గొడవ పెడుతున్నట్టుగా, మా వంశీ గారు గొడవ పెడుతున్నట్టుగా, వీళ్ళందరూ గొడవ పెడుతున్నట్టుగా 2019 నుంచి 24 కల్తీ జరిగిందని చెప్పారు కదా. కల్తీ జరిగింది లడ్డూలో అని చెప్పడానికి వాడబడినటువంటి కల్తీ నెయ్యి శాంపిల్ మీ దగ్గర ఏమైనా ఉందా సార్ అని అడుగుతా. లేదండి అంటాడు. నెంబర్ 2, పోనీ కల్తీ నెయ్యి వాడినటువంటి లడ్డు ఏమైనా టెస్ట్ చేశారు సార్ అని అడుగుతా. నో. పోనీ కల్తీ నెయ్యి వాడినటువంటి లడ్డూని తిన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ బ్లడ్ తీసి ఏమైనా రిపోర్ట్ చేశారు సార్ అంట. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం చూడాల్సిందే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కోర్టు హాల్లో. తూర్పు, పడమర, ఉత్తరం. నిన్న పవన్ కళ్యాణ్ గారు బాటం చూసుకున్నారు కదా, కింద నేలను చూసుకొని మాట్లాడారు కదా అసెంబ్లీలో. అట్ట రేపు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం చూస్తాడు కోర్టులో. కేసు డిస్మిస్, ఎక్విటల్ ఆర్ 36 మెంబర్స్ ఎక్విటల్, గెట్అవుట్ అంటాడు జడ్జి గారు. అయిపోయా, అందరూ పిసుక్కోవటం బయటకు వచ్చి. రాజకీయాలు చేయడానికి ఫౌండేషన్, లీగల్ ఫౌండేషన్కి చాలా తేడా ఉంటుంది సార్. మనం అనుకున్నంత ఈజీ కాదు. లడ్డూ లేని చోట, కల్తీ లేని చోట అభూత కల్పన క్రియేట్ చేసి రాష్ట్ర ప్రజలు ఎమోషనల్గా వెంకటేశ్వర స్వామి మీద, ప్రసాదం మీద దుర్మార్గంగా ప్రచారం చేయాలి అనుకుంటే ఊరుకుంటారా? కోర్టులు ఊరుకుంటాయా? న్యాయస్థానాలు ఊరుకుంటాయా? నేను ఇంతకుముందే చెప్పిన ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ట్రూత్ వెన్ ఎంటైర్ ఎవ్రీబడి స్టూడ్ అగెన్స్ట్ ఇట్. ఫాల్స్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్ వెన్ ఎంటైర్ వరల్డ్ స్టూడ్ ఫర్ ఇట్.
ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి, హిందువులకి, రాజకీయ ప్రయోజనాలకి చట్టం ముందు నిలబడే కేసులు కాదు ఇవి. అసెంబ్లీలో నిన్న చర్చ పెట్టినందుకు కాను, అసెంబ్లీలో నిన్న మీరు మాట్లాడిన 28 నిమిషాలు కాను, ఇది పనిష్మెంట్ మీకు. ఈ ప్రెస్ మీటు రాష్ట్ర ప్రజలకి మరొక్కసారి వాస్తవాలు చెప్పడానికి ఇది ఒక పనిష్మెంట్. ఇంకా మీరు లాగినంత వరకు నేను లాగుతూనే ఉంటాను, నేను వస్తూనే ఉంటా. అండ్ ఇంకోటి మీకు నారా లోకేష్ గారు ఒకటి చెప్పాలి. నారా లోకేష్ గారు టీడీపీ కార్యకర్తలకి ప్రొఫెసర్ నాగేశ్వర లాగా నాకు ఫోన్లు చేపించి గొడవలు పెట్టి తిట్టిచ్చి బెదిరిస్తే నారా లోకేష్ ఆర్ ఐటీడీపీ ఆర్ టీడీపీ కార్యకర్తలకు చెప్తున్నా, ప్రొఫెసర్ నాగేశ్వర లాగా నారా లోకేష్ గారు ఇదిగోండి ఈ మొబైల్ నెంబర్ నుంచి నన్ను తిడుతున్నారండి, నన్ను చంపేస్తామంటున్నారండి, నన్ను ఇంకోటి చేస్తున్నారంటున్నారండి, లడ్డూ గురించి మాట్లాడతావా, చంద్రబాబు నాయుడు గురించి కేసులు వేస్తావా, ఆడపిల్లల గురించి మాట్లాడతావా, నన్ను తిడుతున్నారండి, ఒకసారి వీళ్ళని చూడండి, వీళ్ళది ఏదో పరిష్కారం చేయండి అని అనుకుంటున్నావేమో. నెవర్. నారా లోకేష్ మైండ్ ఇట్, నెవర్ ఎవర్ ఐ విల్ డూ ఇట్. ఈవెన్ మీ తెలుగుదేశం కార్యకర్తలు రోజుకు 100 కార్యకర్తలు 1000 కాల్స్ చేసినా ఐ నెవర్ కంప్లైంట్. నెంబర్ 1. నెంబర్ 2, పోలీసుల దగ్గరికి వెళ్ళి సార్ నా ప్రాణహాని ఉంది, నన్ను చంపేద్దామంటున్నారు, బెదిరిస్తామంటున్నారని రక్షణ కల్పించండి నన్ను అడుగుతాననుకుంటారేమో. నెవర్ డూ ఇట్, ఐ విల్ నెవర్ డూ ఇట్. మీరు ఎంత బెదిరించినా బెదిరించండి, మీరు ఎంత తిడుతున్నా తిట్టండి, మీరు ఎన్ని కాల్స్ చేసినా చేయండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క వర్డు, ప్రతి ఒక్క నెంబరు ఈ డైరీలో రికార్డ్ అయి ఉంటుంది. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఎ డే. జడా శ్రావణ్ కుమార్ అంటే జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు అనిపిస్తా. డోంట్ వరీ, మాకు ఒకరోజు వస్తుంది. మీ కార్యకర్తలు మాట్లాడిన ప్రతి మాట, మీరు బెదిరించిన ప్రతి బెదిరింపు ఈ రాజ్యాంగం అనే బుక్లో ఉంటుంది సార్. మీరు ఎంతగా బెదిరిస్తే, ఎంతగా థ్రెటన్ చేస్తే అంత రెచ్చిపోయే వ్యక్తినే కానీ సరెండర్ అయ్యే వ్యక్తినైతే కాదు. ఎందుకంటే ఐఎమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ దేశానికి